ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాలు ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టారు. ముమ్మిడివరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక దీక్ష ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలంటూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజర్కు మెమోరాండం అందజేశారు. నా పేరు ఎర్రంజెడ్డి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగులు జేఏసీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మాకు ఈ కార్యక్రమాలు డిసెంబర్ 6 నుంచి అనేక దపదపాలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ మా న్యాయమైన కోరికలు వచ్చేసి అంటే జీవో నెంబర్ 36 అనేది 2019లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ అది ఇంకా కూడా ఈనాటికి కూడా జీవో మాకు అమలుకు నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాబట్టి దానికి మేము న్యాయసమ్మతంగా చేయమని మేము కూడా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ మా దాకా వృద్ధిలోకి అది మీకు వర్తించదు అనే సందర్భంగా అధికారులు చెప్తున్నారు. అది ఈ విషయం మీద అనేక పోరాటాలు కూడా చేసి విజయవాడ ధర్నా చౌక్లో మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే ఈ నెల 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేసి గ్రామాల్లో ప్రతి సహకార సంఘం కార్యాలయం కూడా కట్టేసి రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ కోరికలు మా కోరికలే కాకుండా రైతాంగానికి సంబంధించిన సమస్యలు కూడా మేము ప్రభుత్వానికి ఒక విన్నపం ఇచ్చాం. మాకు వడ్డీ రాయితీలు కానీ 6% రాయితీలు అలాగే 3% రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రైతుకి చేరలేదు కాబట్టి అవి కూడా రిలీజ్ చేయమని కూడా మేము కోరుతున్నాం. అలాగే షేర్ దానం ఉంది. మమ్మల్ని షేర్ దానం మేము డీసీసీ బిల్లో కొదవ చేస్తున్నాం. అలాగే మా 1 లక్షల్లో కూడా చేరుదాను. దానికి ఏ విధమైన డివిడెండ్ కానీ 6% వడ్డీ ఇవ్వాలని కూడా చట్టం చెబుతుంది. అది కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా సంఘ సభ్యులకు కూడా దాని మీద కూడా సహకారం చేసుకుని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు మా ఈ సమస్యలు కానీ ఒక గ్రాట్యుటీ ఉందండి. గ్రాట్యుటీ అంటే చట్ట ప్రకారం 20 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగికి ఎవరికైనా ఇవ్వాలని చట్టం ఉంది, గ్రాట్యుటీ చట్టం. కాకపోతే మాకు 2 లక్షల రూపాయలు మాత్రమే అని గవర్నమెంట్ 2019లో జీవో చేసింది. కనీస గ్రాట్యుటీ చట్టం కూడా అమలు చేయకుండా ఈరోజు చిరు వేతన జీవులైనట్టు మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు చేసి ఈ చిన్న ఈ న్యాయమైన కోరిక వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైన నష్టం వాటిల్లదు. ఎందుచేతనంటే మాకు సహకార సంఘాలే వేతనాలు ఇస్తున్నాయి. మమ్మల్ని సహకార సంఘాల అధ్యక్షుల వారే నియమించిన ఉద్యోగులు కాబట్టి మా మీద దగ్గర ప్రభుత్వానికి పెత్తనం కూడా లేదు. నబార్డు వారు వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి మాకు డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ అని డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్టింగ్ ఫండ్ అని ఒకటి కేటాయించి మాకు కూడా ప్రతి ఉద్యోగి లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా వేతనాలు చెల్లించాలని మొదటి నుంచి మా ప్రధాన డిమాండ్. దానివల్ల చిన్న సంఘాలు నష్టాల్లో ఉన్న సంఘాల్లో కూడా చేసే సిబ్బందికి కూడా సకాలమైన మంచి వేతనాలు వస్తాయని అది అమలు చేయమని కూడా మేము సభాముఖంగా ఆప్కాబ్ వారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మా వ్యవసాయ శాఖ మార్చుల వారికి కూడా అనేక విన్నపాలు చెప్పాం. కానీ వారి నుంచి సానుకూల స్పందన వచ్చినా కానీ మా ఉన్నతాధికారులు ఎందుకో దీని మీద తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా కూడా వారిని కూడా మీ పత్రికాముఖంగా ఒకటే కోరుతున్నాం. మేము ఏమీ ప్రభుత్వానికి ఖజానాన్ని భంగవాటిల్లేలా మేము ప్రవర్తించట్లేదు. మేము రైతుల మీద జీవించి గ్రామాల్లో కమర్షియల్ బ్యాంకుల కంటే రైతుకి చేదోడు వాదోడుగా ఉండే ఉద్యోగులు నిత్యం వారితో అన్నదమ్ముల భావంతో కలిసి రైతు అంటే ఒక పేరు పెట్టి పిలిచే స్థానంలో ఉండే గ్రామాల్లో వారి ఇంటికి వెళ్ళి సేవలు కూడా చేయటం వల్ల ఈ 4 రోజుల సమ్మె వల్ల రైతులకు చేరవలసిన పురుగుల మందులు కానీ ఎరువులు కానీ బంగారు రుణాలు కానీ అప్పులు కానీ ఏ విధమైన ఇవ్వక రైతాంగం గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రతి కార్యాలయానికి రైతు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే మేము స్ట్రైక్లో ఉన్నారు ఉద్యోగులు అని చెప్తున్నారు. కాబట్టి వారి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని మా సమస్యను వెంటనే పరిష్కరించి రైతాంగానికి సేవలు చేయడంతో రేపొద్దుట ఏ విధమైన ప్రభుత్వ రాయితీలు కూడా కోల్పోయే విధానంగా రైతుకు తీవ్రంగా నష్టపోయేది ఉంది. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మీ మీడియా ముఖంగా కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమాలు ఇంతటితో మేము ఈ నెల 25 నుంచి పరిష్కారం కాకపోతే మా సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాదీక్ష విజయవాడ ధర్నాలో చౌక్లో మా రాష్ట్ర జేఏసీ నిర్ణయం తీసుకుంది. అంతవరకు వెళ్లకుండా వెంటనే స్పందించారని లేనిచో ప్రాణ త్యాగాలకైనా మా ఉద్యోగులు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. సోదరులందరూ కూడా మా వినతి పత్రం ఈరోజు మహాత్మా గాంధీ గారికి కూడా పాదాల దగ్గర కూడా పెట్టి వారిని మీ అహింసా మార్గంలో చేస్తున్నాం సార్ మీరు మనం కరుణించండి కూడా వారిని కూడా మేము విన్నవించి వారి పాదాల దగ్గర కూడా మా వినతి పత్రం పెట్టాం. ఇప్పటికైనా ప్రభుత్వం
ప్రభుత్వం మా వినతులు స్వీకరించి ఆ మహాత్ముడు ప్రసాదించిన శాంతి అహింస మార్గంలోనే మేము వెళ్తున్నాం కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని ఇందు మూలంగా మీ మీడియా ముఖంగా నేను కూడా మరొకసారి కోరుతున్నాను.